హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అస్మితతో అల్లరి. నీది పార్ట్ 2 అనమాట. ఈ వ్లాగ్ ఏంటి అంటే పార్ట్ 2 దేని సీక్వెన్స్ అంటే మేము ఫంక్షన్ చేసాం కదా, దేవుడికి పెట్టుకున్నాము, దాని పార్ట్ 2 ఇది. పార్ట్ 1 చూడడం వల్ల అర్జెంటుగా నా ఛానల్లోకి వెళ్ళి పార్ట్ 1 ఉంది, వెళ్ళి చూసేయండి. ఇది పార్ట్ 2. సో ఏమైంది అంటే యాటన్ కోసేదాకా చేయించాను, తర్వాత వెళ్ళిపోయి మేము ఒక ప్లేస్లో చేసుకున్నామని చెప్పాను కదా దేవుణ్ణి. అక్కడ మేము యాటన్ కోసి అవన్నీ కర్రీస్ చేసి దేవుడి కోసమని చెప్పి మటన్ చేసాము, బూటి, తలకాయ కూర, ఇంకా ఏమి చేస్తారో నాకు తెలీదు, అవన్నీ చేశారు. తర్వాతనేమో చికెన్ కూడా చేసాము, పప్పు, ఇంకా పెరుగు, సాంబార్, ఇవి చేసామన్నమాట. అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని 2 ఇస్తరాకులు అక్కడ దేవతకి. నెక్స్ట్ ఇంకో పక్కనే ఒక గంగమ్మ తల్లి ఉంటుంది, అక్కడ 2 ఇస్తరాకుల్లో మంచిగా నిండుగా అన్ని కూరలు అన్నీ చేసినవన్నీ పెట్టి, అన్నము, కూరలు, వెజ్ ఏది చేసామో వెజిటేరియన్ అవి అన్నీ పెట్టి ఒక ఇస్తరాకులో దేవుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ పెట్టాలి ఫస్ట్, మనం చేసినవన్నీ మనం తినకూడదు, దేవుడికి పెట్టిన తర్వాతే మనం తినాలి అనమాట. అందుకోసం అని చెప్పి అందరము, అమ్మ, నేను, అమ్మమ్మ, ఇంకా కొంతమంది చుట్టాలు అందరం వెళ్ళాము. ఆ లోపు అక్కడ ఎవరో ఉన్నారు, పూజ చేసుకుంటున్నారు, అందుకని వెయిట్ చేసి చూస్తున్నాము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుడి దగ్గర ఇస్త్రాకు తీసి బేషన్ నుంచి పెట్టామన్నమాట. ఈలోపు అప్పుడే టైం అయింది, అంటే లంచ్ టైం అయింది, ఇంకా అందరం రావడం స్టార్ట్ చేశారనమాట. ఇంటి దగ్గర వాళ్ళు, చుట్టాలు అందరూ మెల్లిమెల్లిగా ఒకళ్ళు వస్తున్నారు. మేమేమో ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి ఫుడ్ పెడితే అయిపోతుంది కదా, తర్వాత ఇంకా భోజనాలు పెట్టడం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి స్టార్ట్ చేసాము. ఇక్కడ కనిపిస్తుంది మా తమ్ముడు జున్నుగాడు అనమాట. ఫుల్ తీట ఫెల్ల వీడు మేకని ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. పాపం మేక బాగా కరెక్ట్ ఇది వీడికి. పాపం ఆ రోజు ఫుల్ ఫీల్ అయిపోతాడు, బాధపడతాడేమో అనుకున్నాము మేక కనిపించకపోతే. బట్ వాడేమో అంత ఫీల్ అవ్వలేదు. ఓకే, మేక కనిపించకపోయినా సరే, మేక పోయింది అని చెప్పి అన్నాడు, అంతే తప్ప ఏం ఫీల్ అవ్వలేదు. ఇంకా అక్కడ అందరూ చుట్టాలు రావడం స్టార్ట్ చేశారు దేవుడి దగ్గరికి, ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. హైలైట్ ఏంటి తెలుసా, ఆ రోజు నేను అక్కడ ఫుడ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు, ప్రసాదం పెట్టడానికి వెళ్ళినప్పుడు దేవత దగ్గర కొబ్బరికాయ కొట్టాను. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టితే ఏంటి తెలుసా, అది ఓపెన్ చేసి చూస్తే అందులో పువ్వు వచ్చింది. మై గాడ్, ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ కొట్టినప్పుడు కూడా నాకు ఏదేంటి కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. నెక్స్ట్ ఇలా మళ్ళీ కొట్టాను కదా, మళ్ళీ పువ్వు వచ్చింది. అసలు ఐ వాజ్ షాక్డ్. నిజంగా ఏంటిది, భలే ఉంది అంటే మళ్ళీ హ్యాపీగా అనిపించింది నాకు, మా ఇంట్లో వాళ్ళందరికీ అలా రావడము. అలా కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలా మంచిది అంట. నాకు అలా మంచిగా అనిపించింది అలా రావడము. ఒక్కసారి కాదు, 2 సార్లు ఒకే రోజులో అలా వచ్చింది. చూడండి, అక్కడ దండం పెట్టుకొని మంచిగా కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట. ఫస్ట్ పగలలేదు, కొంచెం గట్టిగా ఉంది అది. తర్వాత ఒక 3-4 దెబ్బల తర్వాత పగిలిందనమాట. ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ పువ్వు వచ్చింది. అగో చూడండి, నేను నా ఎక్స్ప్రెషన్ చూసారా, పువ్వు వచ్చిందని. మా మమ్మీ చూడండి సంతోషపడుతుంది పువ్వు వచ్చింది చూసి. మార్నింగ్ కూడా అలానే వచ్చేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయినాం అనమాట. మళ్ళీ ఇంకోసారి కొట్టాను నైవేద్యం పెట్టేటప్పుడు, ఆ ఏటను కోసేటప్పుడు. అప్పుడేమో పాము పడగ పగిలింది. మీకు తెలుసో తెలీదో, పాము పడగలాగా పగులుతుంది కొబ్బరికాయ. ఐ వాజ్ సో హ్యాపీ. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, దానివల్ల ఎందుకో తెలియదు చాలా హ్యాపీగా ఉన్నాను. అలా పువ్వు వస్తే మన లైఫ్లో చాలా మిరాకిల్స్ మంచి జరుగుతుంది అని విన్నాను నేను. అందరూ అదే చెప్పారు నాకు. ఇంకా దేవుడికి అక్కడ నైవేద్యం పెట్టి నాకు బొట్టు పెడుతున్నాడు పూజారి, నాకు, అమ్మకి, అందరికీ. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ పక్కనే ఉన్న గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా నైవేద్యం పెట్టాలి. ఏమంటారు వాటిని, ప్రసాదాల నైవేద్యమా సంథింగ్ పెట్టడానికి తెచ్చినది. ఇక్కడ మా అక్క పెడుతుంది, అక్కడ మా అక్క మా బాబా ఇద్దరు కలిసి పెడుతుంది. ఇస్తరాకు పట్టుకో, కింద అరచేయి, కింద పెట్టు, బేషన్ కింద పెట్టు. నేనే తీయాలి.
నిన్ను అడుగుతున్నా, అడుగుతా, నేను అట్లానే అడుగుతా. తప్పుగా మాట్లాడుతున్నారు సార్, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. దేవత దగ్గర చేసినవన్నీ పెట్టి వచ్చిన తర్వాత ఇంకా భోజనాలు పెట్టడం స్టార్ట్ చేసాము. అప్పటికే అందరూ వచ్చేసారు, ఒకళ్ళొకరుగా వస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ వచ్చేసారు కదా అని చెప్పి ఇంకా ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసామన్నమాట. ఒక సైడ్ తింటున్నారు, ఒక సైడ్ మిగతా వాళ్ళు కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నారు. ఇక్కడ కనిపించే వాళ్ళంతా మా మమ్మీ ఫ్రెండ్స్. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఫ్రెండ్స్కి కొంచెం ఎక్కువ వాల్యూ ఇస్తుంది మా మమ్మీ. ఫుల్ జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు అక్కడ. వాళ్ళకి తెలియకుండా వీడియో తీశాను అనమాట. వాళ్ళని పిలిచి తెలియకుండా వీడియో తీస్తున్నావు, మాకు చెప్పాలి కదా, మేము హాయ్ చెప్తాము అని చెప్పి అంటున్నారు. సరే ఇలా చెప్పి తీస్తే న్యాచురల్గా ఉండదు, చెప్పకుండానే తీయాలని చెప్పి నేను చెప్పకుండా తీసానని చెప్పాను వాళ్ళకి. ఇంకా అందరూ వచ్చారు, అందరినీ తీయలేదు నేను, ఏమో టైం లేదు, ఇంకా అక్కడ ఫుల్ బిజీగా ఉండిపోయాము. అందరూ వచ్చారు, బాగున్నాయి వంటలు అని చెప్పారు, మంచిగా తిన్నారు. తర్వాత ఇంకా అందరూ వెళ్ళి చూడండి అలసిపోయి కూర్చుంది. అయిపోయిందా ఫంక్షను? మంచిగా అయిందా? సూపర్ అయిందా? మరి గడ్డలు ఎందుకు కూర్చున్నావు? గడ్డి మీద కూర్చుంటే చల్లగా ఉంటుందా? అబ్బా గైస్, అయిపోయింది ఫంక్షన్. ఫుల్ టైర్డ్ అయిపోయినాం, రాగానే వచ్చి పండుకున్నాం మంచిగా. ఇప్పుడు మళ్ళీ బస్ ఎక్కి హైదరాబాద్ పోతున్నాం అన్నమాట. మీకు ఒక స్పెషల్ గెస్ట్ని చూపించరా, నా వ్లాగ్స్లో హల్చల్ అయిపోయిన వ్యక్తి. చూపిస్తేనా? హాయ్ చెప్పురా, ఫేమస్ అయిపోయినావు నువ్వు వైజాగ్. వామ్మో డీసెంట్, ఇదేంటయ్యా ఇది నేనేడు దూర్లే. ఎంత తిన్నావు అసలు? ఏం తిన్నావు? అది కానీ లెక్కెట్టు, గట్టి చెప్పు, వినపడదు. హలీం, బాసంబియా, బాసంబి స్వీటా, బీరు, బటరు, మటన్, తలకాయ, దూడ తిండి పోతాడా. బాయ్. హైదరాబాద్ పోతున్నాం, ఇంకెళ్ళిపోవాలి ఇప్పుడు. వాడు వచ్చిండు, వాడికి తిండి పెట్టి పాపం, అందుకే ఇంత లేట్ అయింది. ఎప్పుడో వెళ్ళాలి, ఒక గంట కూర్చొని తిన్నాడు అనమాట, అందుకోసం అని చెప్పి ఆయన. ఇంకా వెళ్ళిపోతున్నాం, ఫంక్షన్ అయిపోయింది. మార్నింగ్ వచ్చినాం, ఇప్పుడు ఈవినింగ్ వెళ్తున్నాం అనమాట. మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.